కొన్ని పాటల గురించి ఎంత ఎక్కువగా మక్కువగా చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సంపూర్ణ రామాయణం చిత్రంలో దేవులపల్లి వారు పొంగించినటువంటి పాలవెల్లి లాంటి శబరి పాట కూడా అలాంటిదే. శ్రీరాముడి కోసం ఎదురు చూస్తున్నటువంటి శబరికి అతని రాకను ఉలికి పడేటువంటి నీటితోనూ పింఛు ఆరుబోసుకుంటున్నటువంటి నెమలితోనూ చెంపించడం అసలే ఆనదు చూపు, ఆ పైన కన్నీరు అనడం అక్షరాల కృష్ణ శాస్త్రీయాలే. గొంతు లేకపోతేనే కొన్ని లక్షల గొంతుకలు పలికేటువంటి అభివ్యక్తి కన్నా మిన్నగా చెప్పింది ఆయన కలం. ఇలాంటి పాట దొరికితే చాలు మహదేవన్ గారు ప్రాణం పెట్టి మరీ ఆ పాటకి ప్రాణం పోస్తారు. సుశీలమ్మ గారి గళంలో కరుణ భక్తి రసాలు గంగా యమునలై పొంగినటువంటి ఆ అపురూప గీతంతో ఇప్పుడు మన ముందుకొస్తుంది మాళవిక. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది. ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది. అదిగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివి, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి. కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి 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 నా కన్నా